సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్, ప్రిన్సిపల్కి సంబంధించి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టుల వాళ్ళకి సంబంధించి, నెక్స్ట్ ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కూడా 13 జిల్లాల వారీగా కట్ ఆఫ్ సర్వే అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ సర్వేలో మీరు ఏ విధంగా పాల్గొనాలి క్లారిటీకి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. మాస్టర్స్ మీకు హ్యాట్సప్ అంటూ సర్కారు విద్యకు బ్రాండ్ అంబాసిడర్స్గా టీచర్స్ ఎక్స్ వేదికగా అభినందించిన మంత్రి నారా లోకేష్ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. ఫ్రెండ్స్, కీ అబ్జెక్షన్లకు సంబంధించి జూలై 12వ తారీఖు వరకు కూడా అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది. కాబట్టి కీ అబ్జెక్షన్లు ఏ విధంగా చేయాలనేది కూడా ఆల్రెడీ ప్రీవియస్ 2 వీడియోల్లో కూడా మీకు చెప్పడం జరిగింది. ఏ ప్రశ్నలు అబ్జెక్షన్ పెడితే బాగుంటుంది అనేది కూడా ఆల్రెడీ సెపరేట్గా ఒక వీడియోలో చెప్పున్నాను. ఎవరైతే ఇంకా కీ అబ్జెక్షన్ చేయలేదో కీ అబ్జెక్షన్ చేసే ప్రయత్నం కూడా చేయండి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13 జిల్లాల్లో కూడా ప్రతి జిల్లా అభ్యర్థి ఎన్నెన్ని మార్కులు వచ్చాయనేది తెలుసుకోవాలని చెప్పేసి చాలా కుతూహలంగా ఉన్నారు. చాలామంది కట్ ఆఫ్ మార్కుల సర్వే నిర్వహించండి అని చెప్పేసి కూడా చాలామంది కాల్ చేసి కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అందువల్ల మొత్తంగా 3 కేటగిరీల కింద డివైడ్ చేసి కట్ ఆఫ్ సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది. ఒకటి టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్, 2 స్కూల్ అసిస్టెంట్కి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్ అన్ని సబ్జెక్టులకు సంబంధించి, 3 ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి మొత్తంగా 3 గూగుల్ ఫామ్లు అనేవి క్రియేట్ చేయడం జరిగింది. మొత్తం 13 జిల్లాల వారీగా ఇక్కడ కట్ ఆఫ్ సర్వే అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీ మార్క్స్ అనేవి ఈ గూగుల్ ఫామ్స్లో నింపే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. మీకు ఈ వీడియో టైటిల్ కనిపిస్తుంది కదా, ఈ వీడియో టైటిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు క్రింద ఈ విధంగా 3 లింకులు అనేవి కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ పెడతాను, సెకండ్ వచ్చేసరికి టీజీటీ పీజీటీ పెడతాను, థర్డ్ వచ్చేసరికి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన లింక్ అయితే పెడతాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయండి. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత లింక్స్ అయితే వస్తాయి. లింక్ మీద ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత స్కూల్ అసిస్టెంట్ అయితే కంప్లీట్గా మీరు స్కూల్ అసిస్టెంట్లో ఏ సబ్జెక్ట్ అడుగుతుంది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత టెట్ ఎన్ని మార్కులు ఇవ్వండి, 10 అయితే 10, 15 అయితే 15, డిఎస్సి ఎన్ని మార్కులు ఇవ్వండి, 40 అయితే 40, 60 అయితే 60, నెక్స్ట్ టెట్ ప్లస్ డిఎస్సి కలిపి 70 అయితే 70, 68 అయితే 68, ఈ విధంగా ఇవ్వండి. ఇచ్చిన తర్వాత క్యాస్ట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత జెండర్ కూడా అడుగుతుంది. జెండర్ కూడా యాడ్ చేశాను. ఆ జెండర్ కూడా మెన్ అయితే మెన్, ఉమెన్ అయితే ఉమెన్ సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ 13 జిల్లాలు ఆధార్ కూడా చూపిస్తుంది. మీరు ఏ జిల్లా అయితే జిల్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ రాశారు స్కూల్ అసిస్టెంట్కి అయితే ఇక్కడ టైప్ చేసేయండి. టైప్ చేసిన తర్వాత సింపుల్గా సబ్మిట్ చేసినట్లయితే మీకు కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఎస్జిడికి సంబంధించి చూసినట్లయితే ఎస్జిడి లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా రావడం జరుగుతుంది. ఎస్జిడి తెలుగు అయితే తెలుగు, కన్నడ అయితే కన్నడ, ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. డిస్ట్రిక్ట్ 13 జిల్లాలు కూడా చూపిస్తుంది. మీ జిల్లా అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత జెండర్ కూడా అడుగుతుంది. జెండర్ కూడా సెలెక్ట్ చేయండి, మెన్ ఉమెన్ అనేది. దాంతోపాటుగా క్యాస్ట్ కూడా ఇక్కడ సెలెక్ట్ చేసేయండి. క్యాస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత టెట్లో ఎన్ని మార్కులు వచ్చాయి, టెట్లో ఎన్ని మార్కులు అంటే 10, 15, 20, ఈ విధంగా టెట్ స్కోర్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత డిఎస్సి స్కోర్ ఇవ్వండి. అంటే డిఎస్సి రెస్పాన్స్ షీట్లో మీకు ఎన్ని వచ్చాయి, 40, 50, 60, ఈ విధంగా ఇచ్చిన తర్వాత టెట్ ప్లస్ డిఎస్సి 2 కలిపి ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ షిఫ్ట్ సెలెక్ట్ చేసుకోండి. షిఫ్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో జెండర్ ఉంటుంది. జెండర్ ఆప్షన్ కూడా పెట్టాను, ఇప్పుడు యాడ్ చేశాను. ఓకే, ఫైనల్గా ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ టీజీటీ పీజీటీ విషయానికి వచ్చినట్లయితే టీజీటీ పీజీటీకి సంబంధించి చాలా మనకి కేటగిరీలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ యాడ్ చేశాను. ఆ టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్లో మీరు దేనిలోకి వెళ్తారని సెలెక్ట్ చేసుకుని, డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని, మెన్ ఉమెన్ సెలెక్ట్ చేసుకుని, కొన్ని పోస్టులకి ఇక్కడ టెట్ అవసరం లేదు, కొన్ని పోస్టులకి టెట్ అవసరం. నెక్స్ట్ ఇక్కడ రిజర్వేషన్ కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాత టెట్ ఆప్షన్ కూడా పెట్టడం జరిగింది. ఇక్కడ టెట్ మార్క్స్ అన్నీ ఇవ్వండి. అదేవిధంగా డిఎస్సి మార్క్స్ అన్ని ఇచ్చిన తర్వాత టెట్ ప్లస్ డిఎస్సి 2 కలిపి అనేది క్లారిటీకి ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ యూజ్ చేస్తారు కాబట్టి టెలిగ్రామ్ యాప్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. కాబట్టి రామ్ రమేష్ ప్రొడక్షన్స్ అని చెప్పేసి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి రామ్ రమేష్ ప్రొడక్షన్ అని చెప్పేసి సెర్చ్ చేయగానే మన గ్రూప్ వస్తుంది, దానిలో జాయిన్ అవ్వండి. 40,000 మందికి పైగా ఉంటారు. లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేసినట్లయితే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి సర్వే పీడిఎఫ్ అనేది 24 గంటల తర్వాత 24 అవర్స్ తర్వాత రిజల్ట్ అనేది వెల్లడించే ప్రయత్నం చేద్దాం. అప్పుడు మీకు ఇంచుమించుగా ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక నార్మలైజేషన్ అయితే ఉంది కాబట్టి నార్మలైజేషన్తో పాటుగా ఫైనల్ రిజల్ట్ అనేది మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈలోపు జూలై ఎండింగ్ నాటికి మనకి ఫైనల్ కీలు ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఫైనల్ రిజల్ట్ అనేది నార్మలైజేషన్తో కలుపుకొని
ఆగస్ట్ ఫస్ట్ వీక్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంకా ముందుగానే పూర్తి చేసి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ప్రొవిజనల్ లిస్టులు, మెరిట్ లిస్టులు ఇవన్నీ వెబ్సైట్లో పెట్టి సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మనకి జరుగుతుంది. కాబట్టి ఆగస్ట్ 15 నాటికి పోస్టింగ్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటారా, లేదంటే సెప్టెంబర్ 5 నాటికి పోస్టింగ్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటారనేది మనం చూడాలి. ఫ్రెండ్స్, మనకి నెక్స్ట్ స్థానిక ఎన్నికలు కూడా వస్తున్నాయి. కాబట్టి స్థానిక ఎన్నికలు, అదేవిధంగా ఇది డిఎస్సికి సంబంధించి తొలి సంతకం కూడా ముఖ్యమంత్రి గారు చేశారు. కాబట్టి మ్యాక్సిమం పోస్టుల భర్తీని వీలైనంత త్వరగానే పూర్తి చేసే అవకాశం అయితే ఉంటుంది. లేదా స్థానిక ఎన్నికల్లో కూడా చాలా గట్టి ప్రభావం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆగస్ట్ నాటికి నియామకాలు పూర్తి చేయాలనే విధంగా కూడా విద్యాశాఖ మంత్రి స్టేట్మెంట్ అయితే చేస్తున్నారు. జూలై 2వ తారీఖుతో కీ అబ్జెక్షన్లు అనేవి పూర్తవుతున్నాయి. తర్వాత ఒక వారం రోజులు లేదా 10 రోజులు కీ అబ్జెక్షన్లు అన్నీ కూడా సెట్ చేసి ఫైనల్ కీ ఇచ్చిన మనకి మంత్ ఎండ్ నాటికి దీనికి సంబంధించి ఫైనల్ కీలు అయితే వస్తాయి. ఫైనల్ కీ వచ్చిందంటే రిజల్ట్ విడుదలకి సిద్ధం. నార్మలైజేషన్తో కలుపుకుని ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చిన అనంతరం మనకి నెక్స్ట్ మెరిట్ లిస్ట్ కానివ్వండి, సెలక్షన్ లిస్టులు కానివ్వండి వెబ్సైట్లోకి వస్తాయి. వచ్చిన తర్వాత దాని ప్రకారం ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్లో ఎవరి నేమ్స్ అయితే ఉన్నాయో వాళ్ళందరూ కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్కి హాజరు కమ్మనే విధంగా పత్రికా ప్రకటన అయితే రావడం జరుగుతుంది. ఈ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని సెపరేట్గా నేను మన ఛానల్లో వీడియో చేశాను. ఆ వీడియో చూడండి, మీకు కంప్లీట్గా తెలుస్తుంది ఏం సర్టిఫికెట్లు అనేవి సిద్ధం చేసుకోవాలి, ఏంది కథ అనేది. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ మీద టచ్ చేయగానే కిందకు ఒక పేజ్ అలా ఓపెన్ అయితే అక్కడి నుంచి చెక్ చేసుకోండి. కట్ ఆఫ్ సర్వేలో భాగంగా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. వాళ్ళు కూడా గూగుల్ ఫామ్ అనేది నింపుతారు. దాదాపుగా ఒక అంచనా అయితే వస్తుంది. ఓకే గైస్, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.